యుద్ధం తప్పదు అనుకున్న దేశాలు, తమ భద్రతకు ముప్పు ఉందని భావించే దేశాలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయవు. ఆ లిస్టులో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, చైనా, రష్యా టాప్లో ఉన్నాయి. ప్రపంచమంతా క్లస్టర్ బాంబులు వాడొద్దు అని సంతకాలు పెడితే కొన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంలోనూ క్లస్టర్ బాంబుల్ని ఇరాన్ ప్రయోగిస్తోంది. ఇవి యమ డేంజర్. యుద్ధం ముగిశాక కూడా భూమిపై పడ్డవి పేలుతూ ఉంటాయి. అదే సమస్య. అయినా సరే తగ్గేదేలే అంటోంది ఇరాన్. ఏంటి అసలు ఈ క్లస్టర్ బాంబ్స్ పవర్? ఎందుకు ప్రపంచమంతా ఈ బాంబుల్ని చూసి వణికిపోతోంది? రైట్, చూసారుగా, ఇదే క్లస్టర్ బాంబ్. ఒక్కసారి గాల్లోకి రిలీజ్ అయ్యిందా ఇక అంతే. ఎవరి మాట వినదు, ఎక్కడ ఆగదు, తగ్గేదేలే. ఇదే క్లస్టర్ బాంబ్ యమ డేంజర్. కొన్ని పేలతాయి, ఇంకొన్ని పేలకుండా తరువాత పవర్ చూపిస్తాయి. యుద్ధం ముగిశాక కూడా సమస్యే. క్లస్టర్ బాంబులతో ఎక్కువ బలయ్యేది పిల్లలే. ఇవి రంగు రంగులుగా కలర్ఫుల్ గా ఉంటాయి. వీటిని బొమ్మలనుకుని పిల్లలు పట్టుకునే ప్రమాదం ఉంటుంది. చేతితో పట్టుకుంటే బ్లాస్టే. అందుకే చాలా ప్రపంచ దేశాలు నిషేధించాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, చైనా, రష్యా సహా 12 దేశాలు సంతకాలు చేయలేదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో క్లస్టర్ బాంబుల యుద్ధం నడుస్తోంది. ఈ విషయంలో ఇరాన్ మరీ స్పీడ్ గా ఉంది. మార్చి 2న ఇరాన్ క్లస్టర్ బాంబులతో ఉన్న మిసైల్స్ ను ప్రయోగించింది. దీనివల్ల టెల్ అవీవ్ లో 12 మంది గాయపడ్డారు. ఇరాన్ గతంలో కూడా 2025 జూన్ యుద్ధంలో ఇలాంటి ఆయుధాలను ప్రయోగించింది. ఆ దాడుల్లో 11 మంది చనిపోగా 1000 మందికి పైగా గాయాలయ్యాయి. ఇరాన్ డెవలప్ చేసిన జుల్ఫగర్, ఖాదర్, ఖుర్రం షెహర్ వంటి క్షిపణులు ఈ క్లస్టర్ బాంబులను మోసుకెళ్లగలవు. ఈ మిసైల్స్ గాలిలో ఉన్నప్పుడే విడిపోయి సుమారు 80 చిన్న బాంబులను 8 కిలోమీటర్ల పరిధిలో వెదజల్లుతాయి. క్లస్టర్ బాంబులతో అదే సమస్య. ఒక టార్గెట్ కాదు, ఇది మల్టీ టార్గెట్. 57 ఎకరాల దాకా ఇవి వెదజల్లినట్లు పడతాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతాయి. పశువులు కూడా చనిపోతాయి. క్లస్టర్ బాంబుల్లో సుమారు 2% నుంచి 40% వరకు వెంటనే పేలవు. అవి నేల మీద పడి ల్యాండ్ మైన్స్ గా ఉండిపోయి యుద్ధం ముగిసిన తరువాత కూడా ఏళ్ల తరబడి సామాన్య జనానికి, ముఖ్యంగా పిల్లలకు ముప్పుగా మారతాయి. ఖుర్రం షెహర్ క్షిపణి 2000 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించే పరిధి ఉంటుంది. అలాగే 1800 కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకెళుతుంది. ఇది పెద్ద క్లస్టర్ వార్ హెడ్ ను ప్రయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా క్లస్టర్ బాంబుల ప్రయోగం వీటితో ఈజీ. ఒక్కసారి క్లస్టర్ బాంబ్ ప్రయోగిస్తే అందులో ప్రతి చిన్న బాంబ్ సొంత ప్రొపల్షన్ అంటూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ నేలపై పడిపోతుంది. దీంతో సాంప్రదాయ సింగిల్ వార్ హెడ్ తో పోలిస్తే పెద్ద ప్రాంతానికి ముప్పు కలిగిస్తుంది. క్లస్టర్ బాంబులతో బ్యాలిస్టిక్ క్షిపణి వార్ హెడ్ కంటే చాలా తక్కువ విధ్వంసమై ఉన్నప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. యుద్ధం అయిపోయిన తరువాత సంవత్సరాలు, దశాబ్దాల పాటు ప్రమాదం కొనసాగుతుంది. సాధారణ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులను అడ్డుకోవటం ఎయిర్ డిఫెన్స్ సిస్టంలకు సవాల్తో కూడుకున్న పని. మిసైల్ గాల్లో ఉండగానే వందలాది చిన్న బాంబులుగా విడిపోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మెయిన్ క్షిపణిని పేల్చేసిన ఆ చిన్న బాంబులు నేల మీద పడి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇజ్రాయెల్ కు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ సిస్టమ్స్ కూడా ఇలాంటి మిడ్ ఫ్లైట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే గాలిలోనే ముక్కలయ్యే బాంబులను పూర్తిగా నియంత్రించలేని పరిస్థితి ఉంది. ఈ క్లస్టర్ బాంబుల్ని బాలిస్టిక్ మిసైల్స్, ఆర్టిలరీ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ప్రయోగిస్తారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి ఐరన్ డోమ్ లేదా ప్యాట్రియాట్ వంటివి మిసైల్ ను ఇంటర్సెప్ట్ చేసి అడ్డుకుంటాయి. కానీ క్లస్టర్ వార్ హెడ్ మధ్యలో పేలిపోయి ఈ చిన్న బాంబులను విసరటం మొదలు పెడితే వాటిని అడ్డుకోవటం కష్టం. ఎందుకంటే అవి చాలా చిన్నవి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇలా మధ్యలో చిన్న బాంబులుగా విడిపోయే వాటిని ఇంటర్సెప్ట్ చేసేలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను తయారు చేయలేకపోయారు. అందుకే క్లస్టర్ బాంబ్ ఎవరికీ వినదు. మిసైల్ చిన్న బాంబులను రిలీజ్ చేయకముందే ఇంటర్సెప్ట్ చేస్తే నష్టాన్ని తగ్గించొచ్చు. కానీ అది అసాధ్యమంటున్నారు. అందుకే ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ క్లస్టర్ బాంబుల సమస్య మరోసారి తెరపైకొస్తోంది. ఈ క్లస్టర్ బాంబ్ మెకానిజం మహాభారతంలోనూ ఉంది.
నారాయణాస్త్రం, పర్జన్యాస్త్రంలో ఎలాగైతే ఒక బాణం 100 బాణాలుగా మారి శత్రువుపై విరుచుకుపడుతుందో, ఈ క్లస్టర్ కూడా వందలాది చిన్న బాంబులుగా విడిపోయి ప్రతాపం చూపిస్తుంది. ఇవి యుద్ధం తర్వాత కూడా సైలెంట్ కిల్లర్స్గా ఉండిపోతాయి. విచక్షణ లేని బాంబులు అంటే ఇవే మరి. వీటి బ్యాన్ పై ప్రపంచ దేశాలు ఎందుకు విడిపోయాయి చూద్దాం. మన పురాణాల్లోని అస్త్రాల మాదిరిగానే క్లస్టర్ బాంబ్ మెకానిజం ఉంది. ముఖ్యంగా మహాభారతంలో కొన్ని ఆయుధాల పనితీరు క్లస్టర్ బాంబులను పోలి ఉంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అది ఆకాశం నుండి వేలాది బాణాలు, గదలు, అగ్నిగోళాలను వర్షంలా కురిపిస్తుంది. ఈ క్లస్టర్ బాంబ్ గాలిలో విడిపోయి వందలాది బాంబులను వెదజల్లటం లాంటిదే. పర్జన్యాస్త్రం కూడా ఇలాంటిదే. ఇది కూడా ఆకాశం నుండి చాలా ఆయుధాలను ఒకేసారి ప్రొడ్యూస్ చేసి శత్రువులపై దాడి చేస్తుంది. నాగాస్త్రం కూడా ఇలాంటిదే. ఒకే బాణం చాలా సర్పాలుగా విడిపోయి శత్రువును చుట్టుముట్టడం కూడా ఒక రకమైన క్లస్టర్ బాంబ్ మెకానిజమే. సో క్లస్టర్ బాంబులతో మరణాలు భారీగానే ఉంటున్నాయి. 2022లో వేర్వేరు సంఘర్షణల్లో క్లస్టర్ వాడగా 1172 మంది చనిపోయారంటున్నారు. ఇందులో 71% మంది పిల్లలున్నారంటున్నారు. ఇవి నిరాయుధులను దెబ్బతీస్తున్నాయి. అవయవాలు కోల్పోవటం, కళ్ళు కోల్పోవటం, ఇంటర్నల్ ఆర్గాన్స్ కు డ్యామేజ్, మానసిక అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరహా బాంబులతో ఆర్థికంగా కూడా చాలా నష్టమే. ఎందుకంటే ఎక్కడ ఏ బాంబ్ ల్యాండ్ మైన్ లా ఉందో అర్థం కాదు. వెతకాలంటే టైం పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు భూమిని సాగు చేసుకోలేరు. భూమి బంజరవుతుంది. ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుంది. రైతులు పొలాలకు వెళ్లలేరు. ఆహార భద్రత ముప్పు, ఆదాయం తగ్గుతాయి. లావోస్ వంటి దేశాల్లో ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో క్లియరెన్స్ ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. లావోస్, కంబోడియా వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అప్పుడొకటి ఇప్పుడొకటి అన్నట్లుగా ఈ క్లస్టర్ బాంబ్స్ పేలుతుండటమే సమస్య. క్లస్టర్ బాంబులను మొదట రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ తయారు చేసింది. జర్మన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన SD-2 దీన్ని బటర్ఫ్లై బాంబ్ అని పిలుస్తారు. దీన్ని ఫస్ట్ యాక్టివ్ క్లస్టర్ బాంబ్ గా చెప్తుంటారు. అదే టైంలో అమెరికా, రష్యా, ఇటలీ దేశాలు కూడా ఈ టెక్నాలజీని స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కనీసం 23,000 మంది క్లస్టర్ బాంబుల వల్ల చనిపోయారంటున్నారు. అయితే వాస్తవ మరణాల సంఖ్య 56,000 నుండి 1,00,000 మంది దాకా ఉండొచ్చని అంచనా. ఈ బాంబుల వల్ల బాధితులయ్యే వారిలో దాదాపు 98% సామాన్య పౌరులే ఉంటున్నారు. అందులోనూ పిల్లల సంఖ్య అధికం. నిజానికి యుద్ధం జరిగినప్పుడు మిలిటరీ సిబ్బంది టార్గెట్ చేసుకోవాలి. కానీ వీటితో కామన్ మ్యాన్ టార్గెట్ అవుతున్నారు. పంతొమ్మిది 1964 నుండి 1973 మధ్య లావోస్ పై అమెరికా సుమారు 26 కోట్ల క్లస్టర్ బాంబులను కురిపించింది. వీటి వల్ల అక్కడ ఇప్పటి వరకు 11,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికి అక్కడ 30% బాంబులు పేలకుండా భూమిలోనే ఉండిపోయి ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పేలని బాంబులు ఉండిపోవటం వల్ల సాగు నిలిచిపోయి తీవ్రమైన ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దున్నితే పేలే ప్రమాదం ఉంటుంది. అందుకే క్లియరెన్స్ కూడా ఇవ్వట్లేదు అక్కడ. 1939, 1945 మధ్య ఈ క్లస్టర్ బాంబులను జర్మనీ విస్తృతంగా వాడింది. అటు వియత్నాం యుద్ధంలో అమెరికా కూడా భారీగానే ఉపయోగించింది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ కు కూడా వీటిని సప్లై చేసింది అమెరికా. మరోవైపు రష్యా కూడా రెండో ప్రపంచ యుద్ధం నుంచి వీటిని ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలోనూ వీటిని పెద్ద ఎత్తున ప్రయోగించారు కూడా. ఈ క్లస్టర్ బాంబులతో విపరీతమైన నష్టం ఉంటోందని, సామాన్య జనం చనిపోతున్నారని ప్రపంచ దేశాలు ఒక ఆలోచన చేశాయి. వీటి వల్ల
వల్ల కలిగే విపరీతమైన నష్టాన్ని గుర్తించి 2008లో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ (CCM) ఒప్పందం ద్వారా 100కు పైగా దేశాలు వీటి వినియోగం, తయారీపై నిషేధం విధించుకున్నాయి. అయితే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ సహా 12 దేశాలు ఇంకా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. 112 దేశాలు క్లస్టర్ బాంబ్ వాడకూడదని సంతకాలు చేశాయి. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు కూడా తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మారుతున్న యుద్ధ పరిస్థితులు, థ్రెట్స్ పెరుగుతుండటంతో క్లస్టర్ బాంబులు అవసరమే అన్న నిర్ణయానికి వస్తున్నాయి. 2025 మార్చి 6న లిథువేనియా ఈ ఒప్పందం నుండి వైదొలిగింది. రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవటానికి, తమ సేఫ్టీని బలోపేతం చేసుకోవటానికి క్లస్టర్ బాంబులు అవసరమని చెప్తూ లిథువేనియా ఈ ఒప్పందం నుండి తప్పుకుంది. తప్పుకున్న మొదటి దేశంగా లిథువేనియా నిలిచింది. ఇతర యూరోపియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, పోలాండ్ వంటివి గతంలో రష్యా దాడి నేపథ్యంలో ఈ ఒప్పందం నుంచి తప్పుకునే ఆలోచనతో ఉన్నాయి. మన దేశం కూడా ఈ బాంబుల వల్ల కలిగే మానవీయ నష్టాన్ని అంగీకరించినప్పటికీ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. మనం ఏ బాంబును కూడా మొదటగా ప్రయోగించాం. ఎవరైనా ప్రయోగిస్తే మాత్రం తగ్గేదుండదు. వ్యూహాత్మక రక్షణ కోసం భారత్ వీటి వాడకంపై సంతకం చేయలేదంటున్నారు. మనకు సుదీర్ఘమైన సరిహద్దులున్నాయి. పాక్, చైనా నుంచి ముప్పు పొంచే ఉంటుంది. దీంతో క్లస్టర్ బాంబులు రక్షణ వ్యవస్థలో కీలకమని భారత్ భావిస్తోంది. అయితే అంతర్జాతీయ మానవీయ చట్టాలకు లోబడి వీటిని బాధ్యతాయుతంగా వాడినప్పుడు ఇవి చట్టబద్ధమైన ఆయుధాలేనని భారత ప్రభుత్వం అంటోంది. అమెరికా వంటి దేశాలు క్లస్టర్ బాంబులతో సైనిక ప్రయోజనం ఎక్కువగా ఉందని వాదిస్తున్నాయి. సాధారణ బాంబుల కంటే ఇవి శత్రువుల భారీ సైనిక కదలికలను అడ్డుకోవటానికి తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన మార్గంగా చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి. క్లస్టర్ బాంబుల అతి పెద్ద ఉత్పత్తిదారు అమెరికానే. సైనిక శక్తి ఎక్కువ దేశాలు ఈ క్లస్టర్ బాంబులు తమకు అత్యవసరమని చెప్పి నిషేధం విధించకుండా అడ్డుకుంటున్నాయి.